హాయ్ అండి. నేను ఈరోజు పనసకాయ నిల్వ పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ మనం ఇలా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా తీసేసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి ఇక మామిడికాయ ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇవి కూడా కొంచెంసేపు ఎండలో పెట్టేసుకుందాం. ఓకేనా. చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, అలాంటప్పుడు మనం చింతపండు ఎందుకు ఇంకా, అందుకే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఎండిపోయిన తర్వాత ఇది ఇలా ఉంటాయి. ఆల్రెడీ ఎండలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి మనం ఆయిల్లో వేసేసుకుందాం. బాగా డీప్ ఫ్రై చేయకూడదండి, కొంచెం, ఎందుకంటే కొంచెం తడి ఉంటుంది కదా, అది కొంచెం అయిపోయిన తర్వాత తీసేసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ గిన్నెలో తీసేసుకుంది. ఇప్పుడు ఈ గిన్నెలోనే నేను ఉప్పు కారం అన్నీ కలుపుతాను. మంచి స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆయిల్ చల్లారాలి, ఈ ముక్కలు కూడా చల్లారాలి. ఒక అరగంట తర్వాత కారం అన్నీ కలుపుకుందాం. ఓకేనా. ఉప్పు మనం ఊరికే ఉండడం ఎందుకండి, మెంతులు లైట్గా జస్ట్ అంతే కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఇది కూడా కొంచెం చల్లారాలి కాబట్టి ఈలోపు మనం ఎల్లుల్లిపాయలు వేసుకున్నామే. ఇదిగోండి, ఆవపిండి పట్టేసా. ఇవంతా ఆయిల్, కొంచెం మెంతులు, ఎల్లుల్లిపాయ, కారం, ఉప్పు, మామిడికాయలు. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న మామిడికాయలు ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆవపిండి, లైట్గా వేపుకున్న మెంతులు, ఎల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, జాయిగా ఇవన్నీ కలుపుకోవాలి. ఇదంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక వేపుకున్న ఆయిల్ ఉంది కదా, దీన్ని వేసేసుకున్నాం. ఇది వేసేసి ఇంకొకసారి కలుపుతాను. చూసారా, ఆయిల్ అంతా వేసేసి పూర్తిగా ఇలా కలిపేసాను. ఇది మూత పెట్టేసి 3 days తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.